వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లువాడు, ఇచ్చటం లేడా పారుని చిచ్చరమ్ము తొలగంగాద్రోచి హేలాగతిన్ నాకిడా నేడ భయమ్ము అతడు హింపన్న తత్రాతమున్ కాడా. రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లువాడు. ఇక్కడికి రాడా, ఇక్కడికి ఎలాగొస్తాడయ్యా? మరి అంతటా ఉంటాడు కదా. రాడా ఇచ్చటం లేడా, ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి ఆ అగ్ని జ్వాలల నుంచి నన్ను రక్షించడా? ఎందుకు రక్షించడం లేదు? నా కీడా నేడు అభయప్రదానము ఇస్తాడని నీకేమిటయ్యా భరోసా? అతడు ఊహింపన్న తత్రాతమున్ కాడా. నమస్కరించిన వారిని రక్షించడమే ఆయన లక్షణం కదా, మనం రక్షించడా? మరి ఇంకా రాలేదంటే ఈ ఎడల నా కర్మంబు తానెట్టిదో. అప్పుడే అనుకున్నాడండి, భగవంతుడు రక్షణ లభించలేదు అనగానే అనుకోవలసింది నా ప్రారంధం అంత భయంకరమాట అంతే. కానీ స్వామిని శంకించలేదు. నా కర్మంబు తానెట్టిదో అనగానే స్వామి గోచరించాడండి. అంగుష్ట ప్రమాణ దేహంతో శంఖచక్ర గదాపద్మములు ధరించి మందహాసం చేస్తూ తన గదని చుట్టూ తిప్పాడు స్వామి. అగ్నిజ్వాలలు చల్లారి అలా ఉన్నాడు ఆయన. ఇది కృష్ణుడిచ్చిన రక్షణ. అది ఏం పర్వాలేదు, మా గర్భంలో శిశువు బాగుందంటాడు. ఇది ఆ బాణం ప్రయోగించినప్పుడు వచ్చిన జ్వాలల నుంచి రక్షించాడు. తర్వాత కథ చాలా జరిగింది, మాసములు నిండాయి. ఇది తర్వాత జరిగిన కథ అయినా పరీక్షిత్తు గురించి ఒకచోట చెప్పుకోవాలని చెప్తున్నాం. ప్రసవం అయిందండి. ప్రసవం అయిన వెంటనే ఆహాకారాలు చెలరేగే ప్రసూతికా గృహంలో. ప్రసూతికా గృహం ఎలా ఉంటుందో కూడా వర్ణించాడు వ్యాసుడు. ఇప్పుడు ప్రసూతి గృహాలు ఎవ్వరికి తెలియదు, హాస్పిటలే తప్ప. ప్రసూతికా గృహం, దాని వాతావరణం, ఆ పరిస్థితులు, దీనివల్ల సంతానం కలిగేటప్పుడు దుష్టశక్తులు ఆవేశించకుండా ఉండేటట్టుగా ప్రసూతికా గృహం ఉంచేవారు. ఆ 9 రోజులు బాలెంతరాలి ఇల్లు, పురిటి ఇల్లు అని ఒక మాట ఉండేది. అవన్నీ పోయే మనకి. దాన్ని బట్టి కొన్ని దుష్టశక్తులు సంతానం మీద రాకుండా ఉంటాయట. ఎందుకంటే శిశువు అంటే జీవుడు పుట్టే దశ, పోయే దశ, ఈ రెండు చాలా సుకుమార దశలండి, సున్నితమైన దశలు, సెన్సిటివ్ అంటామే. ఆ సమయంలో నాకు ఈ దేహం వచ్చింది అనే భావం జీవుడికి ఇంకా నిలబడదు పుట్టేటప్పుడు. అలాగే దేహంలో ఉన్నాననే దృఢభావం పోయేటప్పుడు ఉండదు. కనుక ఆ సమయంలోనే దుష్టశక్తుల ఆవేశం వచ్చే ప్రమాదం ఉంది గనకనే మనకు పుట్టేటప్పుడు పోయేటప్పుడు కొన్ని నియమాలు చెప్పారు. పోయేటప్పుడు చెయ్యేలా ఉండాలి, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు ఆ నియమాలే లేవు. కానీ దుష్టశక్తులు పుట్టేటప్పుడు పోయేటప్పుడు కూడా పట్టుకు పీక్కు రావడానికి కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆ విజ్ఞానం పోయింది. అదంతా అజ్ఞానం అనుకునే అజ్ఞానం వచ్చింది. అది వచ్చింది బాధాకరం. అంత విశేషమైన విజ్ఞానం కలిగిన సనాతన ధర్మానికి నమస్కారం. అది సూక్ష్మ విజ్ఞానం అండి. అక్కడ ఏమండి అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుందన్నాడు ఒకడు. నీలాంటి పాపత్మలు పుడతారు నాయన అని చెప్పాము. ఏం చేస్తాం అక్కడ? అలాంటి వాళ్ళకి గ్రహణం నాడు తింటే తప్పేముంది, బయట చూస్తే తప్పేముంది, ఇలాంటి బుద్ధులు ఎందుకు పుడతాయంటే అలాంటి దోషాల వల్ల పుట్టిన వాళ్ళు కనుక ఆ బుద్ధులు పుడుతుంటాయి. ఇక్కడ ఏం చేస్తాం? సరే, మొత్తానికి ఆ పురుటి ఇంట్లో పిల్లవాడు ప్రసవించిన వెంటనే అలా జడంగా ఉన్నట్టు, చేష్ట లేదండి. పిల్లలకు ఉండవలసిన చేష్ట లేదు, రోదనం లేదు, ఏమీ లేదు. మృతప్రాయుడై ఉన్నాడు. మృత శిశువు కాదు కానీ మృతప్రాయుడై ఉన్నాడు. భోరుమును ఏడుస్తున్నారు అందరూ. వాళ్ళ ఏడుపులో ఎప్పుడు ఉండే శబ్దం ఒకటి, కృష్ణ, మరొకట్లేదు. ఇక్కడ కృష్ణ అని ఆర్తనాదం. అందులో సుభద్ర ఉందిగా, ఆ సుభద్ర మనవడు ఇలా పుట్టాడేమని ఆవిడికి బాధ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో అందరూ కృష్ణుడి కోసం చూస్తున్నారు. కృష్ణుడు లోపలికి వెళ్ళాడండి. ఆ శిశువు అలాగా ఉంటే కృష్ణుడు ఆయన మీద చెయ్యి వేసి చెప్తున్నా, ఇది కృష్ణ వ్యక్తిత్వాన్నంతటిని ఒక దగ్గర అందించే గొప్ప ఘట్టం ఇది. మృతప్రాయమైన దేహంపై చేతులు వేస్తూ కొన్ని శ్లోకములు చెప్తున్నాడు కృష్ణుడు. ఇవి శ్రద్ధగా వినవలసింది. నోక్త పూర్వం మయా మిథ్యా వైరేష్వపి కదాచన నచ యుద్ధాత్ పరావృత్తస్తథా సంజీవతాం అయం. నేను ఇప్పటి వరకు నా జీవితంలో అబద్ధం ఆడకుండా ఉన్నట్లయితే, అదేవిధంగా శత్రువుల వద్ద కూడా అబద్ధం ఆడకుండా ఉన్నట్లయితే, యుద్ధములో ఏనాడు వెనుదియ్యని వాడనైనట్లయితే ఇతడు జీవించుగాక. ఇది అంటే కృష్ణుడు చెప్తున్న శపథాలండి ఇక్కడ. దీన్ని బట్టి కృష్ణుడు ఏంటో మనకు తెలియాలి. తర్వాత జీవించాడుగా, ఇవి సత్యములని చెప్పడం ఇక్కడ. అది కృష్ణుడు అంటే ఏమిటో దీనివల్ల తెలుస్తున్నది. యథా మే దయితో ధర్మ బ్రాహ్మణాశ్చ విశేషత అభిమన్యో సుతో జాతో మృతో జీవత్వయం తథా. నాకు ధర్మము ప్రియమైనట్లయితే, అలాగే బ్రహ్మమనగా వేదము, ధర్మము, జ్ఞానము, తపస్సు, పరమాత్మ, ఈ 5 తమ జీవితంగా బ్రతికే వాళ్ళు బ్రాహ్మణులు. అందుకే ధర్మము, బ్రాహ్మణులు ఈ ఇద్దరూ నాకు ప్రియమైనట్లయితే
ఈ అభిమన్యుడి సుతుడు జీవించుగాక. కృష్ణుని యొక్క ప్రమాణాలండి ఇవి. తీసుకుంటే కృష్ణ వ్యక్తిత్వం మనకు బయటపడుతుంది. యథాహం నాభిజానామి విజయేన కదాచన విరోధంతేన సత్యేన మృతే జీవత్వయం శిశు. అర్జునుడితో నాకు నిత్యము స్నేహమున్నది, ఏమాత్రం విరోధం లేదు అన్న మాట సత్యమైనట్లయితే ఈ మృత్యుడైనటువంటి జీవుడు జీవించుగాక. యథా కంసశ్చ కేశీశ్చ ధర్మేణ నిహతౌ మయా తేన సత్యేన బాలోజ్య పునఃసంజీవతామయం. కంసుడు కేశీ మొదలైన రాక్షసాంశ కలిగిన రాజులు నా చేత ధర్మబద్ధముగానే సంహరింపబడినట్లయితే ఈ మృతుడైన శిశువు జీవించుగాక. యథా సత్యంచ ధర్మశ్చ మయి నిత్యం ప్రతిష్ఠితౌ తథా మృతం శిశురయం జీవితామభిమన్యుజ. సత్యము ధర్మము ఈ రెండు నాయందు ఎల్లవేళలా ప్రతిష్ఠితమై ఉన్నట్లయితే ఈ అభిమన్యు పుత్రుడు జీవించుగాక అని కృష్ణుడు చెయ్యవేయగానే ఒక్కసారి ఆ శిశువుల కదలిక వచ్చి జీవించాడు. దీన్ని బట్టి కృష్ణుడు యొక్క సత్యం ఏంటో మనకు తెలుస్తుంది కదా. ఈ శపథములు బట్టి ఇలాంటి మాటల ద్వారానే వాళ్ళ పవిత్రత మనకు తెలుస్తుందండి. ఇక్కడ గొప్ప అంశం ఇక్కడ. ఇత్యుక్తో వాసుదేవేన సబాలో భరతర్షభ శనైశనీర్మహారాజ ప్రాస్పందత సచేతన. వెంటనే తన శరీరంలో చేతనత్వం వచ్చి స్పందన కనబడింది. ఇలాగా మొత్తం పరిక్షీణమైన పాండుకులంలో కలిగి రక్షించడం వల్ల పరీక్షిత్ అని పేరు అతనికి వచ్చినది అన్నారు. పరీక్షీణేతు కులే యస్మాత్ జాతోయం అభిమన్యుజ పరీక్షిత్ నామాస్య భవతి ఇది అబ్రవీత్ తదా. పరీక్షిత్ని పేరు పెట్టినవాడు కృష్ణుడు. ఇది పరీక్షిత్. అయితే ఆయనకు మరొక పేరు ఉంది విష్ణురాతుడని. అంటే విష్ణువుని పొందినవాట. పుట్టుకతోనే విష్ణువుని పొందాడండి. ఇంకొక అర్థం పండితులు చెప్తారు, పరితః ఈక్షితవాన్ ఇది పరీక్షిత్ అని. ఆయన బయటకు ఎప్పుడైతే ఒక్కసారి స్పందన వచ్చిందో ఒకసారి చుట్టూ చూసేట. గర్భంలో ఉన్నప్పుడు నేను ప్రార్థిస్తే రక్షించాడే అని ఎక్కడున్నాడని మొత్తం చూసేటండి. ఇక్కడ చూడగానే స్వామి కనబడ్డాడు. అలా పుడుతూనే మొత్తం చూసాడు గనక ఇతను పరీక్షిత్తుని పేరు పెట్టాడు. ఇది బాగుందండి ఇక్కడ. అంటే ఆయన లక్షణం ఏంటంటే అంతటా ఈశ్వరుని వెదికేవాడు. ఏదైతే అన్వేష్టవ్య అని చెప్తున్నది ఉపనిషత్తు, ఆ బ్రహ్మమునే వెతుకుతూ ఉన్నాడు. ఆ బ్రహ్మమే కావాలని దీక్షితులయ్యాడు గనుకనే సుఖబ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని పొందగలిగాడు. ఇన్ని అర్థాలు చెప్పుకోవచ్చు. మొత్తానికి కృష్ణ పరమాత్మ ఆ దేహం పట్టుకుని చేసినటువంటి శపథములున్నాయే, దీన్ని బట్టి కృష్ణుడి యొక్క దివ్య వ్యక్తిత్వం తెలుస్తుంది. ఇదండి భారతంలో కృష్ణుడంటే. ఎంత నిర్మలమైన స్వరూపము, ధర్మాన్ని ఎంత తూచా తప్పకుండా పాటించాడు, ఎంత గంభీరమూర్తి, ఎంత ద్వంద్వాతీతుడు, దేనికి అంటనటువంటి యోగీశ్వరేశ్వరుడు కృష్ణుడు. అందుకే మాటి మాటి కృష్ణు గురించి చెప్పినప్పుడు యోగీశ్వరేశ్వరుడే అని అంటున్నారు. మొత్తానికి ఈ విషయం ఆయన తర్వాత ద్రౌపది మొదలైనటువంటి వారు అశ్వత్థామ శిరస్సుపై ఉన్న మణిని తిరిగి ఇచ్చేయమని వ్యాసుడు ఆజ్ఞాపించగానే భీముడు తీసుకొచ్చి ఆ మణిని ద్రౌపదికి ఇస్తాడు. ఆ మణిని చూసిన తర్వాత ఆమె కొంచెం శాంతించిందిట. అంటే నిజానికి ఎంత దుఃఖం కలిగింది. అశ్వత్థామని సంహరిద్దామన్నంత దుఃఖం కలిగినప్పటికీ కూడా గురుపుత్రుడు విప్రుడు అని సంహరించలేదు. కానీ అతను మణిని తీసేయడం ఇంచుమించు శిక్షించినట్లే. ఆ మణి ద్రోణుడు తపస్సుతో సంపాదించి అశ్వత్థామకి ఇచ్చినది. ఆ మణి గాని తలపై ఉంటే అది అనేక అస్త్రశస్త్రాల నుంచి వ్యాధుల నుంచి రక్షిస్తుంది, ఆకలి దాహం మొదలైన బాధలు లేకుండా చేస్తుందట. అలాంటి మణి వ్యాసుడు యొక్క అనుమతి చేతి ఇచ్చేసాడు అశ్వత్థామ. అది తీసుకొచ్చి ద్రౌపదికి ఇస్తే ఆ ద్రౌపది తిరిగి పాండవులకు అందించింది. అదే ధర్మరాజు ధరించాడు ఇక్కడ. ఆ తర్వాత ద్రౌపది మొదలైన వారికి ఒక సందేహం మిగిలిపోయింది. అశ్వత్థామ ఒక్కడు ఆ రాత్రి వేళ అంతమంది వీరుల్ని అంత భయంకరంగా ఎలా సంహరించగలిగాడు, ఇది అంతుపట్టట్లేదు అంటే కృష్ణుడు చిరునవ్వును పెట్టాడు. ఎందుకంటే వాళ్ళు జరిగింది తెలియదు కదా. ఇది ఎవరి వల్ల జరిగిందో చెప్తున్నాడు ఇక్కడ. వేదాహం హి మహాదేవం తత్వేన భరతర్షభ యాని చాస్య పురాణాని కర్మాని వివిధాని చ. ఇదంతా మహాదేవుడైన శివుడి వల్లే జరిగింది. ఆ మహాదేవుడేమిటి, ఆయన లీలలేమిటి, ఇది ఎవ్వరికీ తెలియదు, అది నా ఒక్కడికే తెలుసు. వేదాహం, శివుని యొక్క లీలలు, ఆయన మహిమ, ఆయన తత్వము, తత్వేన యథార్థముగా తెలిసినవాడు నేనొక్కడినే. అందుకే శివుడి గురించి బాగా ఎవరికి తెలుస్తుందయ్యా అంటే విష్ణువుకే తెలుస్తుంది. ఆ మాట చివరికి భీష్ముడు కూడా చెప్తాడండి. మొత్తానికి ఋతే నారాయణాత్ శక్ష శంఖచక్ర గదాధరాత్ అంటారు. శివుడి గురించి చెప్పాలి అంటే రక్తమాంసమయమైన శరీరంతో ఉన్న నేనెక్కడ చెప్పగలను అంటాడు భీష్ముడు. అది చెప్పగలిగేవాడు కేవలం నారాయణుడే అని చెప్పాడు ఇక్కడ. అందుకే ఆయన గురించి నాకు తెలుసు, ఎందుకంటే ఆయన ప్రాచీనమైన ఆయన యొక్క లీలలు అవన్నీ నాకు తెలుసు. శివుడంటే ఎవరంటే
ఆదిరేషికి భూతానా మధ్యమంతశ్చ భారత విచేష్టతే జగచ్చేదం సర్వమస్యైవ కర్మణ. ఈ జగత్తుకి ఆది మధ్యము అంతము అతడే. సృష్టిలో జరిగే ప్రతి క్రియలు ఆయన వల్లనే జరుగుతున్నాయి. అది శివలీల. అందుకే ఎప్పుడు ఏది జరగాలో ఆయనకు తెలుసు. నతన్మనసి కర్తవ్యం నచ తద్రౌణినాకృతం మహాదేవ ప్రసాదేన కురు కార్యమనంతరం. ఇక నువ్వు పాండవుల గురించి చింతమానుకో. అదేవిధంగా ధృష్టజుమ్నుడు మొదలైన వారి గురించి దుఃఖపడకు. ఇక్కడ పాండవులంటే ఉప పాండవుల గురించి చింతమానకో. ధృష్టజుమ్నుడు మొదలైన వారి నుంచి బాధపడకు. మహాదేవుని అనుగ్రహం కోసం ప్రార్థించు. ఇదే నీ కర్తవ్యం. మహాదేవ ప్రసాదేన కురు కార్యం అనంతరం. ఆయన అనుగ్రహాన్ని అర్థించు. ఆయన అనుగ్రహంతో తర్వాత పనులు చేయండి. ఇది కృష్ణ పరమాత్మ మరొక్కసారి చెప్పినటువంటి శివతత్వం అండి. ఇక్కడ ఈ విధంగా చెప్పిన తర్వాత యుద్ధభూమి వద్దకు గాంధారి ధృతరాష్ట్రులు మొదలైన వారందరూ వచ్చారు. పాండవులు కూడా వారి శిబిరాల నుంచి బయటకు వచ్చారు. ఆ వచ్చినప్పుడు అది చూస్తూ దుఃఖపడిపోతున్నాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే తన పుత్రులందరూ మరణించారు, తాను నమ్ముకున్న వీరులందరూ పోయారు. అటువంటి పరిస్థితుల్లో భీముడు ఎక్కడా అంటున్నట్టు ధృతరాష్ట్రుడు. అంటే భీముడు ముందుకు రాబోయాడు. నువ్వు పక్కనుండి అన్నాడు కృష్ణ పరమాత్మ. నువ్వు పక్కనుండి అని చెప్తే ఇదిగో భీముడు ఇక్కడే ఉన్నాడు అన్నట్ట. ఆ గుడ్డిరాజు అలా తడుముకున్నాడు. మంచి ఇనుప దేహం, ఉక్కు శరీరం ఉందట అక్కడ. అంటే నిజానికి ఒక లోహ విగ్రహం ఉందండి భీముడిది. అదే భీముడు అనుకుని గట్టిగా ఆలింగనం చేసుకున్నట్ట. ఆలింగనం చేసుకున్న వెంటనే ఆ విగ్రహం పిండి పిండి అయిపోయింది. ధృతరాష్ట్రుడు ఆలింగనం చేసుకున్న వెంటనే అయ్యో భీమా మరణించావా అన్నట్ట. వెంటనే ధృతరాష్ట్రుడు కృష్ణుడు పక్కనే ఉండి మరణించాలని అంత గాఢంగా కౌగిలించుకున్నావా అని అడిగేటండి. ఇక్కడ కృష్ణుడి మాట తీరి చూడాలి. ఇక్కడ అర్రే అది కాదన్నట్ట. ఏది కాదు, నీ దయ వల్ల భీముడు క్షేమంగా ఉన్నాళ్లే. నీకు ఇప్పుడు మనస్సులో భీముడిపై ఎంత కోపం ఉందో నాకు తెలుసు. కోపంతో పాటు నీ బలమేంటో తెలుసు. గుడ్డివాడికి పుట్టేవి కానీ నువ్వు నాగాయుత బలుడివి. 10,000 ఏనుగుల బలం నీ దగ్గరుంది. అంత బలవంతుడు మళ్ళీ భీముడు. కనుక ఆ బలమంతా ఉపయోగిద్దామని నువ్వు అనుకుంటున్నావని నాకు తెలుసు. అందుకే పాండవులను రక్షించడమే కర్తవ్యంగా పెట్టుకున్న వాడిని గనక ఇప్పుడు ఆ పని చేశాను. ఇప్పటికైనా తగ్గిందా నీ యొక్క తీవ్రత అని అడిగాడు. శాంతించి క్షమించు కృష్ణ, కుమారుడు చనిపోయేటటువంటి దుఃఖంతో నేను పని చేయవలసి వచ్చింది అన్న తర్వాత అని పాండవులు కూడా నా కుమారులే కదా అన్నట్టు. మళ్ళీ ఇక్కడ వాళ్ళు నిన్ను అలాగే తండ్రిలాగే చూస్తున్నారు కదా అంటే వాళ్ళల్లో ఒకసారి తడిమెట్టండి. కొంత దుఃఖం తగ్గింది తీవ్రత. అప్పుడు గాంధారి మాత దగ్గరికి వెళ్ళి పాండవులు అమ్మా వందనమన్నారు. మహాపతివ్రత, తపశ్శక్తిశాలిని. ఆమెకు ఒక్కసారి పాండవులు వందనమనగానే మహాకోపం వస్తూ ఉంటే వ్యాసుడు అక్కడ ప్రత్యక్షమయ్యేట. ఒక్కసారి ఇక్కడ వాళ్ళు ఇంగితాన్ని గ్రహించగలిగిన మహానుభావులు కదా. వాళ్ళు వెంటనే చెప్తున్నారు, కూడదు సుమా, నువ్వు శపించడానికి సిద్ధపడుతున్నావు, శపించకు అన్నాడు వ్యాసుడు ఇక్కడ. ఎందుకంటే గాంధారి మహాతపస్విని, పతివ్రత. ఆవిడ శపిస్తే ప్రమాదం, శపించకు. ఎందుకంటే శపించడం వల్ల నీ తపస్సు క్షీణిస్తుంది, అదొక పాపం అవుతుంది అనగానే ఆ మాటకు కొంచెం నిగ్రహించుకున్నదమే. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ బుద్ధుల్లో ఏం మార్పులు వస్తున్నాయో గమనించడంలో కృష్ణుడే కాదు వ్యాస భగవానుడు కూడా, వ్యాసో నారాయణో హరి గనక ఆయన కూడా ఆ విధంగా నియంత్రించాడు. ఇక్కడ దుష్ట సంకల్పం చేస్తూ ఉండగానే ఆయన నిరోధించాడు. అప్పుడు గాంధారి కూడా నిజానికి నాకు పాండవులపై కోపం లేదు, కృష్ణుడు నన్ను ఓదార్చాడు, నాకు సాంత్వన చేకూరింది. కానీ ఇక్కడికి వచ్చి శవాలు చూస్తూ ఉంటే, స్త్రీల శోకాలు వింటూ ఉంటే హృదయం ద్రవించుకుపోయింది. అక్కడ చూడు, దుర్యోధనుడి భార్య మరణించిన లక్ష్మణ్ కుమారుడి తల ఒళ్ళో పెట్టుకుని జుట్టు వెరగబోసుకుని దుర్యోధనుడి తలని తన గుండెలు కొట్టుకుట్టి ఎలా ఏడుస్తుందో చూడు. ఇవన్నీ చూస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. వికర్ణుడి శరీరం ముక్కలైపోయి ఉంటే ఆయన భార్య బాధపడుతుంది. ఇలా ఎంతమంది వీరులు పత్తులు గుండెలు అవిసేలా ఏడుస్తూ ఉన్నారో చూసి తట్టుకోలేక శపించాలనుకున్నాను. నువ్వు వచ్చావు, నా చేత ఆ పాపం జరగకుండా కాపాడేవు అన్నది. ఇంతకీ యుధిష్ఠిరుడు ఎక్కడా అన్నదండి. వెంటనే అమ్మా, ఆ పాపాత్ముడిని నేనే, నువ్వు శపించాలనుకున్న దుర్మార్గుణ్ణి నేనే, భ్రాతృద్రోహిని, హంతకుణ్ణి అంటూ ధర్మరాజు నీళ్లు నిండిన కళ్ళతో గాంధారి పాదాలకు నమస్కరించబోయాడండి. ఆవిడ గంతలు కట్టుకుంటుంది కదా, ఆ గంతలు కట్టుకున్నప్పుడు ఆ గంతల కింద నుంచి చూపు ధర్మరాజు చేతి వేళ్ల మీద పడి ఆ వేళ్ళు నల్లగా మాడిపోయేటండి. ఇక్కడ దృష్టి అంటే ఇది. అంటే ఎంత కాదన్నా ఆమెకు కోపం లోపల రగులుకుపోతుంది. అది చూపులోంచి వచ్చి కాల్చింది. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ మొత్తం కళ్ళు తిరిగి చుట్టూ ఏమీ లేదు. మొత్తానికి కృష్ణుడు శాంతపరుస్తున్నాడు ఈ స్థితిని చూసి. ఆపుకోలేక, దీనికి అంతరికి కారణం నువ్వు కదా కృష్ణ, నువ్వు తలచుకుంటే ఈ ఘోరాన్ని ఆపి ఉండేవాడివి, నువ్వు మార్చగలవు, కానీ పరిణామాన్ని మార్చలేదు. అందుకే నిన్ను శపిస్తున్నాను. ఇప్పటి నుంచి 36 సంవత్సరాల తర్వాత నీ దాయాదులు, నీ అమాత్యులు, మొత్తం వృష్ణి అందక భోజ యదు మొత్తమైనటువంటి నీ వంశం వారందరూ కూడా భయంకరమైన చావును అనుభవిస్తారు. నువ్వు కూడా అడవుల పాలైపోతావు
అని గట్టిగా అంటే కృష్ణుడు నవ్వి 36 ఏళ్ల తర్వాత అలా జరుగుతుందని నేను ఎప్పుడో నిర్ణయించాను. నువ్వు అనవసరంగా శపించి ఎందుకు తపస్సు వ్యర్థం చేసుకుంటావు అన్నాడు. చాలా గొప్ప మాట అన్నాడండి ఇక్కడ. ఎందుకంటే శపిస్తే తపస్సు పోతుంది తెలుసుకోండి. కృష్ణుడు అన్నాడు, ఇదంతా నేను వేసిన ప్రణాళికే. నువ్వు అనుకుంటున్నావు ధార్తరాష్ట్రులు ఎవరో నాకు పరాయి వారు, యాదవులు ఎవరో నా వారు అనుకుని. నాకు అందరూ ఒకటే. ఏదో వాళ్ళకి ఏదో పుణ్యం ఉండడం వలన సంబంధులు అయ్యారు కానీ వాళ్ళకు సంబంధులు కారు. నేను ఎవ్వడికి సంబంధించిన వాడిని కాను. కృష్ణుడు యోగీశ్వరేశ్వరుడు గుర్తుపెట్టుకోండి. ఆయనకి ఎవరైనా ఒకటే. వాళ్ళను కూడా పూర్తి చేసే వరకు నేను వెళ్ళను. నా ప్రణాళికలో భాగం వాళ్ళు కూడా పూర్తి అయిపోవాలి. వాళ్ళని ఎవడు పూర్తి చేయలేడు, అదొకటి ఉంది వాళ్ళకి. అందుకే వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకు చచ్చేటట్టు ప్రణాళిక వేశారు. దాని ప్రకారంగా 36 ఏళ్ళ తర్వాత ఎలాగూ జరుగుతుంది. ఇది నేను నిర్ణయించినదే, నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు అన్నాడు ఇక్కడ. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, కృష్ణ నీ శక్తి నేను చూశాను, గాంధారికి తెలుసు, ఆయన మాయ ఎంత గొప్పదయ్యా, అన్నీ తెలిసినప్పటికీ మేము ఇలా మాట్లాడుతున్నాం ఇక్కడ అంటూ. అటు తర్వాత ఇక్కడ అనేక మంది వీరులు మరణించారు కదా, వీళ్ళకి అంత్యక్రియలు చేయాలి. వీళ్ళలో కొందరికి అగ్నిహోత్రాలు ఉన్నాయి, కొందరికి లేవు. అగ్నిహోత్రములు ఉన్నవారికి క్రియలు వేరు, అగ్నిహోత్రాలు లేని వారికి వేరు. కొందరికి దాయాదులు మిగలలేదు, కర్మలు ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే అప్పుడక్కడున్న ధర్మశాస్త్రవేత్తలు ధౌమ్యుడు, సుధర్ముడు, విదురుడు, సంజయుడు మొదలైన వారు చెప్పిన పద్ధతుల ప్రకారం చేయవలసిన ఔర్ధ్వదేహి క్రియలన్నీ ఏర్పాటు చేశారు. అప్పుడు ధృతరాష్ట్రుడు ప్రశ్న వేసేట, మరణించిన వారిలో ఎవరెవరు ఏ ఏ గతులు పొందుతారో చెప్పగలవా ధర్మరాజా అని అడిగారు. ధర్మరాజు ధర్మశాస్త్రంలో దిట్ట. అప్పుడు చెప్తున్నాడు, ఎవరైతే యుద్ధంలో ఆనందంతో శరీరం అర్పించారో వారు ఇంద్రలోకానికి వెళ్ళి దేవేంద్రుడితో సమానమైన భోగాలు అనుభవిస్తున్నారు. చావక తప్పదు అని అయిష్టంగా మరణించిన వారు గంధర్వలోకాలకు వెళ్ళి అక్కడ దివ్యమైన సుఖాలు అనుభవిస్తున్నారు. రణభూమిలో నిలబడి చంపకు అంటే భయంతో ఎవరైతే మరణించారో వారు గుహ్యక అనబడే దివ్యలోకాలకు వెళ్ళి అక్కడ దివ్య సుఖాలు అనుభవిస్తున్నారు. నిరాయుధులై శస్త్రహీనులై కూడా ధైర్యంగా శత్రువుని ఎదుర్కొంటూ పోరాడిన వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళారు అన్నాడు. అరే వాళ్ళు ఎవరెవరు ఏ లోకాలకు వెళ్ళారో నీకు ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అన్నాడు ధృతరాష్ట్రుడు. అంతా నీ కొడుకు వల్లయ్యా అన్నాడు. ఎందువల్ల నన్ను వనవాసానికి పంపాడుగా, అది పెద్దదే. ఆ వనవాసంలో ఉన్నప్పుడు ఇంద్రలోకం నుంచి రోమసుడని మహర్షి వచ్చాడు. ఆయనకు లోమసుడని నామాంతరం. ఆయన వచ్చి మమ్మల్ని తీర్థయాత్రలకు తీసుకువెళ్ళాడు. ఆ తీసుకువెళ్ళినప్పుడు నాకు ఒక దివ్యమైన మంత్రోపదేశం చేసి, ఈ విద్య ద్వారా నీకు దివ్య దృష్టి ఇస్తాను. అంతకుముందే నువ్వు వ్యాసుడు అనుస్మృతి విద్య ఇచ్చాడు, ఇప్పుడు లోమసుడు మరొక విద్య ఇచ్చాడు. చూసారా మహాత్ములకి కానికాలం వచ్చినప్పుడు ఎలా కలిసి వస్తుందో. కనుక దివ్య విద్యలు తీసుకున్నాను. ఆ దివ్య విద్యల ప్రభావం వల్ల నాకు దివ్య దృష్టి ఏర్పడింది. దానితో ఎవరు ఏ గతులకు వెళ్ళగలరో నాకు తెలిసినది. ఈ 2 విద్యల వల్ల కూడా నేను గ్రహించగలిగాను. ఆ జ్ఞానంతోనే ఇప్పుడు చెప్పగలుగుతున్నాను అని చెప్పాడు. మొత్తానికి ఔర్ధ్వదేయ క్రియలు మొదలైన జరిగిన తర్వాత పాటించవలసిన ఆశౌచం 1 నెల రోజుల పాటు పాటించి తిరిగి వారు వచ్చారట. అప్పటి విధులు దాని ప్రమాణాలు చాలా చెప్పారు. ఆ తర్వాత ధర్మరాజు తాను రాజ్యం స్వీకరించడానికి సుముఖత చూపించలేదు. అందరినీ సంహరించక ఇదేమిటి అని అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ మరొక గీత చెప్పినట్లు చెప్పాడండి. అనేక మంది చెప్తారు కానీ కృష్ణుడి మాట చివరి మాట. నాయన నువ్వు భోగం కోసం రాజ్యం పాటించడం కాదు, ధర్మం కోసం రాజ్యపాలన చేయాలి. ఇక్కడ భోగం కోసం ఉన్నప్పుడు వీళ్ళని చెప్పినది వాళ్ళని చెప్పినది అలాగొచ్చిన రాజ్యం ఎందుకని మాట్లాడచ్చు. కానీ ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయవలసిన బాధ్యత నీకుంది అని బోధించిన తర్వాత కృష్ణుడే స్వయంగా పట్టాభిషేకం చేశాడు యుధిష్ఠిరుని. ఈ ఘట్టం స్మరించినా చాలు ధన్యులమవుతాం. ధర్మరాజుకు జరిగిన పట్టాభిషేక ఘట్టం ధర్మానికి జరిగిన పట్టం గనక సనాతన ధర్మానికి క్షేమం లభించుగాక అనే వెంకటపతిని మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడ తత ఉత్థాయ దాసార్హ శంఖమాదాయ పూజితం అభ్యసించత్ పతిం పృథ్వ్యా కుంతీపుత్రం యుధిష్ఠిరం. స్వయంగా కృష్ణ పరమాత్మ శంఖం తీసుకుని ఆ జలంతో ముందుగా అభిషేకించిన తర్వాత మహర్షులు ఇతర రాజన్యులు అభిషిక్తుడిని చేశారు. యుధిష్ఠిరుని రాజ్యపాలన చేయడం చాలా విశేషమైన అంశం. ఎంత చక్కగా పాలన చేశాడు అనేది ఇక్కడ వర్ణిస్తున్నారు. అందుకే ధర్మరాజు ఎక్కడున్నా అలాగే ఉంటుంది. ఇది విరాట పర్వంలో కూడా చెప్తారు, ధర్మరాజు ఉండే చోటే గొప్పగా ఉంటుంది. అలానే ధర్మరాజు పాలించే చోట ఎలా ఉంటుంది. యుధిష్ఠిరుడు ఇది శకకర్త అండి, బహుకాలం పాలన చేసిన వాడే. ఆయన తర్వాత వచ్చినటువంటి పరీక్షిత్తు కూడా బహుకాలం పాలన చేశాడు. ఇది దివ్యమైనటువంటి అంశం. సుమారు 36 నుంచి 40 ఏళ్ల వరకు పాలన జరిగింది యుధిష్ఠిరుడిది. ఆ తర్వాత 60 ఏళ్ల పాలన పరీక్షిత్తుదే. ఆ తర్వాత జనమేజయుడు కూడా పాలన చేశాడు. ఇదంతా యుధిష్ఠిరుని మహిమే. ఆ కాలంలో ఎలా ధర్మం ఉండేది అంటే కృతయుగ ధర్మాలే నడిచాయి యుధిష్ఠిరుని పాలనలో. చాలా విశేషమైన అంశం ఇది ఇక్కడ. ఆ తర్వాత పట్టాభిషిక్తుడైన తర్వాత
కృష్ణుడితో అంటున్నాడు ధర్మరాజు, తవ కృష్ణ ప్రసాదేన నయేన చ బలేన చ బుద్ధ్యా చ యదుషార్దూల తథా విక్రమణేన చ పునఃప్రాప్తమిదం రాజ్యం పితృపైతామహం మయ నమస్తే పుండరీకాక్ష పునః పునః అరిందమా. హే కృష్ణ, నువ్వు చూపించిన న్యాయం చేత, నీ బుద్ధి చేత, నీ బలం చేత, నీ జ్ఞానం చేత మాకు రాజ్యం లభించింది. ఏ అసహాయ సూర్యుడైన పుండరీకాక్ష, నీకు మళ్ళీ మళ్ళీ నమస్సులు అర్పించుకుంటున్నానయ్యా అంటూ ధర్మరాజు చేసిన కృష్ణస్తుతి చాలా విశేషమైనటువంటి అంశం. ఈ విధంగా పట్టాభిషిక్తులైన తర్వాత కృష్ణ పరమాత్మ ఇంకా హస్త్యంలోనే ఉన్నాడు. ఒకనాటి ప్రాతకాల వేళ, బ్రాహ్మీ ముహూర్త వేళలో కృష్ణ పరమాత్మని చూడాలి అని యుధిష్ఠిరుడు వెళ్ళేటప్పుడు కృష్ణుడు ధ్యానంలో ఉన్నట్టు. కొంతసేపు అక్కడ యుధిష్ఠిరుడు కూర్చొని కృష్ణుడు తిరిగి కళ్ళు తెరిచిన తర్వాత ధర్మరాజు అడుగుతున్నాడు, స్వామి అందరూ నిన్ను ధ్యానిస్తారు కదా, నువ్వేం చేస్తున్నావు అని. కృష్ణ పరమాత్మ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానం చేయడం, సంధ్యావందనం చేసుకోవడం, యజ్ఞం చేయడం ఇవన్నీ చేశారండి. ఏదో కొన్ని పనులు పెరిగిపోయాయని చెప్పి అసలు అనుష్ఠానాలకు ఎసరు పెట్టే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణ పరమాత్మ నిత్యానుష్ఠానం తప్పకుండా పాటించాడు. పంచయజ్ఞములు పాటించిన వాడే, లోకానికి ఆదర్శం. కానీ ఆ రోజు ఆయన ధ్యానం స్థితిని చూసి, ఇవాళ నువ్వు ధ్యానిస్తున్నదేమిటి అంటే, అంపశయ్యపై ఉన్న భీష్ముడు నన్ను తలంచుకుంటున్నాడు, ఆయన్ని నేను తలంచుకుంటున్నాను అన్నాడు కృష్ణుడు. గొప్ప విషయం. అంటే భక్తుడు భగవంతుని తలంచుకుంటే భగవంతుడు భక్తుడిని తలంచుకుంటాడు. ఇది పరస్పర అనుసంధానం. గొప్ప విషయం ఇక్కడ. ఆయన తలంచుకుంటున్నాను. అంతేకాదు, ఆ మహానుభావుడు కానీ అస్తమిస్తే ఆయనతో పాటు ధర్మాలన్నీ పోతాయి. ఎందుకంటే శాస్త్రాలు ఎన్నో ధర్మాలు చెప్పి ఉండవచ్చు, కానీ ద్వంద్వాతీతుడై, విమత్సరుడై, రాగద్వేషాలు లేనివాడై ఆ ధర్మములన్నీ తెలిసి అనుష్ఠించిన మహానుభావుడు భీష్మ పితామహుడు. ఆయన ద్వారా ధర్మములు తెలుసుకోవాల్సిన బాధ్యత నీకుంది. అంటే పూర్వతరాల నుంచి తర్వాతి తరాలకి ధర్మం ఎలా వెళ్ళాలి అనేది కృష్ణుడు దీన్ని బట్టి చెప్తున్నాడు ఇక్కడ. కనుకనే ఆయన అస్తమించే లోపలే నువ్వు ఆయన వద్దకు వెళ్ళి ధర్మములు నేర్చుకోవాలి సుమా. ఎందుకంటే తస్మిన్ నస్తమితే భీష్మే కౌరవాణాం ధురంధరే జ్ఞానాన్యస్తం గమిష్యంతి తస్మాత్వాం చోదయామ్యహం. నిన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నానంటే, ఎందుకు తొందర పెడుతున్నానంటే, మహానుభావుని కలుసుకోవాలి. సూర్యుడు అస్తమిస్తే జగతి చీకట్లైనట్లు ఆయన వెళితే ధర్మాలు జ్ఞానాలన్నీ పోతాయి. ఎందుకు ఆ మహానుభావుడి గురించి తెలుసుకోవాలి. పుస్తకాల నుంచి జ్ఞానం గ్రహించడం కాదండి, జ్ఞానం తానైన మహాత్ముల నుంచి జ్ఞానం గ్రహించాలి. ఇది చాలా ప్రధానమైన అంశం. అందుకే భారతీయ సంస్కృతి ఇంతవరకు నిలబడిందంటే పుస్తకం వల్ల కాదు, అనేక మంది మహాత్ముల వల్ల. అనేక రకాల కానికాలాలు వచ్చి దుర్మార్గుల దురాక్రమణలు జరిగిన ఎప్పటికప్పుడు మహాత్ములు అవతరిస్తూ సనాతన ధర్మాన్ని నిలబెడుతున్నారు, వ్యక్తులు నిలబెట్టారు. అందుకు ఆదిశంకర భగవత్పాదులు వారు కానీ, అటుపోయి వచ్చిన రామకృష్ణ పరమహంస కానీ, స్వామి వివేకానంద కానీ, నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వంటి మహాత్ములు కానీ, నేటికి మనల్ని అనుగ్రహిస్తున్న భారతీతీర్థ మహాస్వామి, విధుశేఖర భారతీ స్వామి వారు, ఇలాంటి ఎందరో మహాత్ములు ఉన్నారండి. ధర్మానికి రక్షణ కోసం మౌనంగానే మహాత్ములందరూ రక్షణ చేస్తూ ఉంటారు. అందుకే పుస్తకాల కంటే మహాత్ములు ఎంత గొప్పగా సహకరిస్తారో దీన్ని బట్టి తెలుసుకోవాలి. అలాంటి ఒక మహాత్ముడు అస్తమించే లోపల నువ్వు జ్ఞానం నేర్చుకోవాలి అని చెప్పి బయలుదేరి తీశాడు మహానుభావుడు. అప్పటికి వెళ్ళేటప్పటికీ ఆ అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధ్యాన స్థితిలో ఉన్నాడు. ఎవరిని ధ్యానిస్తున్నాడు? కృష్ణుని. అలా ధ్యానిస్తూ చివరికన్నట్ట, ఈ స్తోత్రం వల్ల కృష్ణ వాగ్యజ్ఞేన ప్రియతాం. ఇక్కడ భీష్ముడు చేసిన స్తోత్రం భీష్మ స్తవరాజం అనే పేరుతో ఒక శాస్త్రం. అది బ్రహ్మ విద్యా శాస్త్రాల్లో ఒకటిగా చెప్తారు. అంత గొప్ప స్తోత్రం అండి. మొత్తానికి భీష్మస్తవరాజం అంతా కృష్ణతత్వాన్ని ఉద్దేశించి మనకు చెప్తుంది. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆయన శ్రీకృష్ణాయ నమః అని చివరిగా అని కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచేటప్పటికీ ఎదురుగా కృష్ణుడు ఉన్నాడు. ఇక్కడ హృదయంలో ధ్యానించేవాడు ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆ ప్రక్కన ధర్మరాజాదులు ఉన్నారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, బాగున్నావా తాత అనగానే నమస్కరించాడు ఆయన. ఆ తర్వాత అంటున్నాడు, నీ దగ్గర నుంచి ఎన్నో ధర్మములు తెలుసుకోవాలని మహానుభావుడైనటువంటి ధర్మరాజు వచ్చాడు, మిగిలిన వారు వచ్చారు. కనుక నువ్వు వీరికి చెప్పాలి ధర్మములు అంటే, కృష్ణ ఎందుకయ్యా నన్ను ఇబ్బంది పెడతా? ఎన్నో ధర్మాలు చెప్పాను, ఎన్నో ధర్మాలు చేశాను, ఎన్నో రకాలుగా జీవితం అయింది. ఇప్పుడు నేను అంపశయ్యపై అంతర్ముఖుణ్ణి కేవలం నేను ధ్యానిస్తున్నాను. ఈ స్థితిలో ఈ మీమాంసల వైపునకు వెళ్ళే ఉద్దేశం లేదు. రెండు, ధర్మం అనేది ఎలాంటిదంటే చెప్తూ ఉంటే సందేహం వస్తుంది, సందేహం వస్తే సమాధానం చెప్తూ ఉండాలి. నాకు సంభాషణ చేయడానికి ప్రతి క్షమ లేదు, ప్రతి సంభాషణ క్షమ లేదు నాకు. అంటే తిరిగి సమాధానం చెప్పేటువంటి ఓపిక లేదు నాకు. అందుకే నువ్వే ఆ ధర్మాలేవో చెప్పుదు అన్నాడు ఇక్కడ. అంటే మళ్ళీ రేపు వస్తాము, నువ్వు ప్రస్తుతం బాణములు గుచ్చుకుంటున్నాయి, బాధగా ఉంది, శరీరంలో ఓపిక లేదన్నావు కదా, రేపు పొద్దున్న వచ్చిన తర్వాత నీకు ఎలా ఉందో తెలుసుకుని అప్పుడు మాట్లాడదామని నేను వెళ్ళిపోయాడు. మర్రోజు వచ్చి
తాత ఎలా ఉందన్నాడు. నీ దయ వల్ల నాకు పూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నాను, పుష్టిగా ఉంది శరీరం, బుద్ధి స్పష్టంగా ఉంది. అంటే బుద్ధికి కన్ఫ్యూజన్ లేని దశలోనే ధర్మం చెప్పాలండి, అది తెలుసుకోవాలి ఇక్కడ. తనకు ముందు స్పష్టంగా ధర్మాధర్మాలేంటో తెలిస్తేనే కదా అవతలవాడు చెప్పగలడు. అంతేగా నేను ఇలా అనుకుంటున్నానండి, మరొకసారి రిఫర్ చేయాలండి అంటే వాడు మనకి ఏం చెప్తాడండి ఇక్కడ. అందుకు బుద్ధికి సంపూర్ణమైన ఆరోగ్య స్థితి ఉన్నప్పుడే బుద్ధికి ఒక స్పష్టత ఉంటుంది. అందుకే శరీరానికి ముందు క్షమ ఉండాలి, బుద్ధికి స్పష్టంగా ఇది ఏది ధర్మమో తెలియాలి. ఆ తర్వాత నాకు శక్తినిచ్చి నా చేత చెప్పించే బదులు నువ్వే చెప్పవచ్చు కదయ్యా అన్నాడు. అంటే నేను ధర్మం చెప్పాను అనుకో, కృష్ణుడు ధర్మం చెప్పాడు అనడం వల్ల నాకేం కీర్తి చెప్పు. సూర్యుడు కాంతివంతముగా ఉన్నాడు, చంద్రుడు వెన్నెలు నిచ్చాడు, అగ్ని మండుతుంది, ఇవేం ప్రత్యేకంగా చెప్పుకునేవా? కృష్ణుడు ధర్మమని చెప్పాడు అన్నది అలాగే ఉంటుంది. దానివల్ల నాకేం కీర్తి చెప్పు, నాకు అక్కరే లేదు, కీర్తి నా స్వరూపం. కానీ నా భక్తుడు ఎంత గొప్పవాడు అనేది లోకానికి తెలియాలి, నీకు ఆ సత్కీర్తి రావాలని నేను చెప్పిస్తున్నాను. నేను ఇక్కడ ఇందులో తానే శక్తినిచ్చి చెప్పిస్తున్నాడన్న దాంట్లో గ్రహించవలసింది ఏంటంటే, భీష్ముడి నోట పలికిన ప్రతి మాట కృష్ణ ప్రచోదనం వల్ల పలికిన ధర్మమే. అవి 2 పర్వములు, శాంతి అనుశాసనికములని 2 మహాపర్వాలు. ఈ 2 పర్వాల గురించి ఒకటే మాట, దిస్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సనాతన ధర్మ అంతే తెలుసుకోండి ఇక్కడ. అసలు హిందూ ధర్మం అంటే, సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది అయోమయ స్థితిలో ఉన్నవారు 2 పర్వాలు చూస్తే చాలండి. 2 పర్వాలు అంటే చిన్నవి కావు, మహా ఉద్గ్రంథాలు, గొప్ప సారాంశం. అందులో ధర్మము, ఉపాసన, జ్ఞానము 3 మార్గాలు ఉంటాయి. ఆ ధర్మాల్లో కూడా వ్యక్తి ధర్మాలు, సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు, రాజధర్మాలు, ఆపద్ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, స్త్రీ ధర్మాలు ఎన్ని చెప్పబడ్డాయో అవన్నీ కూలంకషంగా చదివితే ఎంత పుష్టికరమైన ధర్మరీతిని మన సనాతన ధర్మం ఇచ్చిందో తెలుస్తుంది. అందులో వేదములు, ధర్మశాస్త్రములు వీటన్నిటి ప్రమాణంతో చెప్పబడుతున్నది. అంటే ద్వాపర యుగాంతానికి, కలియుగ ఆరంభానికి వరకు ఏ ఏ శాస్త్రములు వేదముల నుంచి జనితమై విస్తరించాయో, ఎందరెందరు ఋషులు ఎన్నెన్ని శాస్త్రాలు అందించారో వాటన్నిటి సారం ఒక చోట పెట్టి అందించినవాడు భీష్మ పితామహుడు.